అనగనగా అది కృష్ణాపురం అనే గ్రామం. ఆ ఊరిలో సుబ్బయ్య అనే ఒక పేద కార్మికుడు ఉండేవాడు. పాపం వాళ్ళమ్మ నాన్న చిన్నప్పుడే చనిపోతారు. అప్పటి నుంచి ఒంటరిగానే బతుకుతాడు. కానీ తను ఒక అమ్మాయిని ఇష్టపడతాడు. తను చాలా అందంగా ఉంటుంది. సుజాత, మనం పెళ్లి చేసుకుందాం. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నేను ఏ కష్టం చేసైనా నిన్ను బాగా చూసుకుంటాను. నాకు కూడా మీరంటే చాలా ఇష్టమండి. కానీ మా ఇంట్లో వాళ్ళు మన పెళ్ళికి అడ్డుపడతారు. ఎందుకు అడ్డుపడతారు సుజాత? ఎందుకంటే మన ఇద్దరు కులాలు వేరు కదా అండి. ఏది ఏమైనా సరే నేనే నీ మెళ్ళలో తాళి కడతాను. వాళ్ళ ఇంట్లో ఒప్పుకోకపోవడంతో గుడిలో పెళ్లి చేసుకుంటారు. తను వంట చక్కగా చేస్తుంది. సుబ్బయ్యకు చిన్న పిల్లలకు గోరు ముద్దలు పెట్టినట్టుగా ఎంతో ప్రేమతో తినిపిస్తుంది. అది చూసి నిజంగా ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో కానీ అమ్మలా చూసుకునే భార్య దొరికింది. అంతా నా అదృష్టమే అని తన మనసులో అనుకుంటాడు. సుజాత, మనం అలా సరదాగా పార్కు వెళ్ళొద్దాం పదా. ఎప్పుడూ ఇంట్లోనే ఉంటే ఎలా? అలా బయటికి వెళ్తే నీకు కూడా కాస్త సంతోషంగా ఉంటుంది. అలాగేనండి, పదండి వెళ్దాం. అనుకోకుండా ఒకరోజు ఏంటి సుజాత, అలా నీరసంగా ఉన్నావేంటి? ఏం లేదండి, మీరు నాన్న కాబోతున్నారు. ఏంటి, నిజమా? నేను నిజంగానే నాన్న కాబోతున్నానా? అంత పెద్ద విషయం ఇంత చిన్నగా చెప్తావేంటే? హే హూ, నేను నాన్న కాబోతున్నాను. అవునండి, మీరు నాన్న కాబోతున్నారు. ఇంకొన్ని రోజుల్లో మనకు పండంటి బిడ్డ పుడుతుంది. కొన్ని రోజులకి వాళ్ళకు ఒక పాప పుడుతుంది. నా బిడ్డ అచ్చమ్మ అమ్మలాగే ఉంది. తను మన ఇంటి మహాలక్ష్మి. తన ముఖంలో ఏదో తెలియని కళ ఉందండి. తను నిజంగానే మన ఇంటి మహాలక్ష్మి. అలా కొన్ని రోజుల తర్వాత తను ఒక రోజు రక్తం కక్కుకుంటుంది. నాకేమైందండి? నేను ఎందుకు ఇలా రక్తం కక్కుతున్నాను? అసలు నాకేమవుతుందో అర్థం కావట్లేదండి. నువ్వేమీ టెన్షన్ పడకు. అది ఒంట్లో వేడి వల్ల అయి ఉంటుంది. నేను ఇప్పుడే మందుల దుకాణానికి వెళ్ళి మాత్రలు తీసుకొస్తా. సుజాత ఆ పాపకు పాలివ్వడం ఆపేస్తుంది. పాపం అప్పటి నుంచి డబ్బా పాలే పడతారు. తను ఎన్ని రోజులైనా అందులో నుంచి కోలుకోలేకపోతుంది. అది చూసిన సిద్ధయ్య ఎంతో బాధకి గురవుతాడు. అయ్యో, నీకేమైంది సుజాత? నీ ఒళ్ళంతా ఇలా మారిపోయిందేంటి? నాకు ఇది చూస్తుంటే చాలా భయంగా ఉంది. ఇలా అయితే కాదు, నిన్ను పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్తాను. సుజాతను పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్తాడు. అయ్యో డాక్టర్ సారు, మా సుజాతకి ఏమైందండి? నాకు చాలా భయంగా ఉందండి. నా సుజాతకి ఏమైందండి? చూడండి సార్, మీ భార్యకు క్యాన్సర్. అది చివరి దశలో ఉంది. వెంటనే ఆపరేషన్ చేయాలి, లేకపోతే తను బ్రతకదు. ఆపరేషన్ కి ఎంత ఖర్చు అవుతుందండి? సుమారుగా 10 లక్షలు ఖర్చు అవుతుందండి. అంత డబ్బంటే నేను ఎక్కడి నుంచి తేవాలండి? మేము చాలా పేదవాళ్ళమండి. నేను కూలి పని చేస్తాను. చూడండి సుబ్బయ్య గారు, మీ బాధ నాకు అర్థమవుతుంది. కానీ ఆ ఆపరేషన్ కోసం ఫారెన్ నుంచి డాక్టర్ రావాల్సి ఉంటుంది. అందుకే అది చాలా ఖర్చుతో కూడుకున్న పని. మీ భార్య మీకు దక్కాలంటే ఖచ్చితంగా డబ్బు రెడీ చేసుకోండి. సుజాత, సుజాత. బాబు, డబ్బులు రెడీ చేసుకున్నారా? ఇంకా లేదండి. తొందరగా చేసుకోండి, లేకపోతే తన ప్రాణానికే ప్రమాదం. అవును, నీకు ఆస్తులేమైనా ఉన్నాయా? నాకు ఆస్తులేం లేవండి. ఉన్నదల్లా ఒక చిన్న ఇల్లు మాత్రమే. నాకు పాప పుట్టి 1 నెలనే అవుతుంది. తనకు పాలు కూడా డబ్బా పాలే పడుతున్నాను. 1 నెల కూడా తిరిగిన పాపకు డబ్బా పాలు పడుతున్నారా? మీ కష్టం మగవాడికి కూడా రాకూడదు. అయితే మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా డబ్బులు అడగండి. ఎంత త్వరగా డబ్బులు వస్తే అంత మంచిది. తను తెలిసిన వాళ్ళందరికీ అడుగుతాడు. ఒరే రాజు, నాకు డబ్బులు కావాలరా. నా భార్య ప్రాణాపాయ స్థితిలో ఉందిరా. ఎలాగైనా నాకు ఒక 10 లక్షలు కావాలరా. ఏంటి, 10 లక్షలా? అంత డబ్బు నా దగ్గర ఇక్కడుందిరా. నా పొలం అమ్మినా అంత డబ్బు రాదురా. నేను నీకు ఒక 50,000 ఇవ్వగలను, అంతే. అదే హాస్పిటల్లో ఒక పెద్దింటి కుటుంబం వాళ్ళ బిడ్డ చనిపోతుంది. వాళ్ళు బాగా ధనవంతులు అయినప్పటికీ వాళ్ళకు సంతాన భాగ్యం లేదు. సార్, మీకు ముందే చెప్పానుగా, ఇలా మీ బిడ్డ చనిపోవడం 4వసారి. దీన్ని నియోనటల్ డెత్ అంటారు. మీకు ఎన్నిసార్లు పిల్లలు పుట్టినా నెల తిరిగేలోపే చనిపోతారు. ఇది ఒక రేర్ డిసీజ్. మీరు పిల్లలు కనకపోవడమే మీ ఇద్దరికి మంచిది. మేమేం పాపం చేశాం?
ఆ దేవుడు మాకెందుకింత అన్యాయం చేస్తున్నాడు? నేను ఎన్నో దాన ధర్మాలు చేశాను, కానీ ఏ దేవుడు మమ్మల్ని కాపాడలేదు. ఇంకోటి సార్, తన బిడ్డ చనిపోయిందని తనకు తెలిస్తే ఖచ్చితంగా మానసిక ఒత్తిడికి గురవుతుంది. అది తన ప్రాణానికే ప్రమాదం. ఆ డాక్టర్ అన్న మాటలకు తను ఎంతో బాధపడతాడు. ఏమైంది సారు అలా దిగులుగా ఉన్నారు? మా బిడ్డ చనిపోయింది. ఈ విషయం తనకు తెలిస్తే తన ప్రాణానికే ప్రమాదం. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. అయ్యో, మీ పక్కన బెడ్ వాళ్ళ పరిస్థితి కూడా ఇదే. కానీ వాళ్ళకు డబ్బులు లేక ప్రాణం పోయే పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళకు కూడా నెల క్రితమే ఒక పాప పుట్టింది. ఏంటి, వాళ్ళకు పాప పుట్టిందా? అయితే నేను వాళ్ళకి కావాల్సినన్ని డబ్బులు ఇస్తాను. వాళ్ళు నాకు వాళ్ళ పాపనిస్తారా? చూడండి సిద్ధయ్య గారు, మీ ఆవిడకయ్యే ఆపరేషన్ ఖర్చంతా నేను చూసుకుంటాను, కానీ మీరు నాకు దాని బదులుగా మీ పాపని ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే మాకు సంతాన భాగ్యం లేదు. నా బిడ్డ చనిపోయిందన్న విషయం తనకు తెలియకూడదు. తను లేచేలోపే మాకు బిడ్డ కావాలి. నీ బిడ్డను నువ్వు ఇస్తే అటు నీ భార్య బతుకుతుంది, నా భార్య బతుకుతుంది. అవును నిజమే, నా బిడ్డను నీకు ఇస్తే నా భార్య ఎలా జీవిస్తుంది? అయినా సరే తను నాకు బ్రతికి ఉండడమే కావాలి. అలా సిద్ధయ్య తన కూతుర్ని వాళ్ళకి ఇచ్చేస్తాడు. ఏవండి, మనకు పాప పుట్టిందా అండి? అవును శ్రవంతి, మనకు పాప పుట్టింది. తను అచ్చం నాలాగే ఉంది. మనం ఎన్ని దేవుళ్ళకు మొక్కాం, ఇప్పటికీ మన కళ నెరవేరిందండి. నాకు చాలా సంతోషంగా ఉందండి. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. సుజాత కూడా ఆపరేషన్ పూర్తవడంతో లేచి కూర్చుంటుంది. నాకు ఆపరేషన్ ఎలా జరిగిందండి? మన దగ్గర అంత డబ్బు లేదే. నా స్నేహితుడు రాజు డబ్బులిచ్చాడు, దానితోనే నీకు ఆపరేషన్ చేయించాను. అవును, నా బిడ్డ ఎక్కడుందండి? తననిప్పుడే ఇంట్లో నిద్రపుర్చి వచ్చాను. అవునా, సరేనండి, ఇంటికి వెళ్దాం పదా. ఇంటికి వెళ్ళి చూడగా ఏది మన పాప ఏదండి? ఇంట్లోనే ఉందన్నారు, కనపడడం లేదే. అంటే పాప 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 నమ్మేశానే. నీ ప్రాణాలు కాపాడుకునేంత డబ్బు లేక మన పాప నమ్మేశానే. తను ఎందుకు అమ్మేశారండి? తనంటే నాకు చాలా ఇష్టమండి. నాకు కూడా ఇష్టమే. నీ ప్రాణం పోతుండగా నేను చూడలేనే. అయినా తను ఒక గొప్పింట్లో ఉంది. మనకన్నా వాళ్ళు ఎంతో బాగా చూసుకుంటారే. నువ్వేమీ బాధపడకు. తను ఎంత చెప్పినా వినకుండా పాప దగ్గరికి పరుగులు తీస్తుంది. ఎవరైనా ఉన్నారా? నా పాప నాకు తిరిగిచ్చేయండి. అప్పుడే శ్రీనివాస్ లోపల నుంచి వస్తాడు. ఎవరు మీరు? మీకేం కావాలి? నా పాప నాకు కావాలండి. తనంటే నాకు చాలా ఇష్టం. మీ దగ్గరున్న ఆ పాప నా కూతురే అండి. అవును నిజమే, కానీ మేము ఆ పాపని 10 లక్షలు కొన్నాము. అయినా ఇప్పుడు ఆ పాప లేకుంటే మా ఆవిడ ప్రాణానికి ప్రమాదం. మీ పాపను మీకు తిరిగి ఇవ్వలేమండి. తను చూస్తే అనుమానం వస్తుంది. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఓ నాన్న, బజ్జుకో అమ్మా, బజ్జుకో అమ్మా. ఏంటండి, మన పాపని 10 లక్షలకు కొన్నారా? ఎలాగైనా ఆ డబ్బుల్ని సంపాదించి మన పాపని మనం తెచ్చుకుందామండి. మనమంత డబ్బు సంపాదించలేమే. ఒకవేళ సంపాదించినా మన పాపని మనకు తిరిగివ్వరే. తను ఎంత చెప్పినా వినకుండా డబ్బుని సంపాదించాలన్న సంకల్పంతో వాళ్ళమ్మ పేరు పైన ఒక వ్యాపారం మొదలు పెడుతుంది. సిద్ధయ్య కూడా కూలి పని చేస్తూ రోజు కష్టపడతాడు. కొన్ని రోజుల తర్వాత ఆ పాప బుడి బుడి అడుగులు వేస్తూ నడుస్తుంది. రామా బంగారు తల్లి, రా, 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 రా. కొన్ని సంవత్సరాల తర్వాత పాప పెరిగి పెద్దదవుతుంది. అమ్మా అలెక్య, త్వరగా వెళ్ళి స్నానం చేసుకో అమ్మా, స్కూల్ కి వెళ్దువు కానీ. అలాగే అమ్మా. సరే, నేను స్నానం చేసి వచ్చేలోగా నాకు వేడివేడిగా దోశలు వేసి ఇవ్వు. నాకు దోశలంటే చాలా ఇష్టం. అలెక్యకు తనకు తెలియకుండానే అమ్మలాగా దోశలంటే చాలా ఇష్టం. అదేంటోనండి, మన అలెక్యకు మన బుద్ధులేవి రాలేవండి. తను దోశలు ఇష్టం అంటుంది, డబ్బులు కూడా పెడతామంటుంది. తన ఆలోచనలు మనలా లేవేంటండి? తనకు అన్నీ మా అమ్మ పోలికలేనే. నాన్న బంగారు తల్లి, అమ్మ అలెక్య, నువ్వు ఇక నుంచి నడుచుకుంటూనే స్కూల్కి వెళ్ళి రావాలమ్మా. బాగా చదువుకోవాలమ్మా. మీ నాన్న పేరు నువ్వు నిలబెట్టాలి. సరే అమ్మా, బాగా చదువుకుంటాను. సరే, జాగ్రత్తగా వెళ్ళిరా. అలా
అలేఖ్య నడుచుకుంటూ స్కూల్కి వెళ్తుంది. తన స్కూల్ పూర్తయి ఇంటికి వచ్చే దారిలో అనుకోకుండా కళ్ళు తిరిగి కింద పడుతుంది. అప్పుడే సుజాత చూసి అక్కడికి పరుగులు తీస్తుంది. ఏంటి పాప అలా కింద పడ్డావు? కాస్త చూసి నడవమ్మా. అలాగే ఆంటీ, థ్యాంక్ యూ. అయినా నేనెప్పుడు నిన్నిక్కడ చూడలేదే. నేను ఇంతకు ముందు స్కూల్ కి కారులో వెళ్ళేదాన్ని ఆంటీ. ఆ కార్ ఇప్పుడు మా నాన్న ఆఫీస్ కి తీసుకెళ్తున్నాడు ఆంటీ. అందుకే నేను స్కూల్ కి నడుచుకుంటూ వెళ్ళొస్తున్నాను ఆంటీ. సరే సరే, నీకు ఆకలవుతున్నట్టుంది. నేను ఇప్పుడే వేడివేడిగా దోశలు వేసిస్తాను. అబ్బా, దోశలా? నాకు దోశలంటే ప్రాణం. ఇదిగో అమ్మా దోశ. కాస్త వేడిగా ఉంది, కాస్త చూసి తినమ్మా. ఆంటీ, దోశలు ఎంతో టేస్టీగా ఉన్నాయి. కానీ మీకు ఇవ్వడానికి నా దగ్గర డబ్బులు లేవా ఆంటీ? అయ్యో రామా, డబ్బులే మొద్దులే. నువ్వు నా కూతురు లాంటి దానివి. ఏంటమ్మా అలేఖ్య, ఇంటికి రావడానికి ఇంత లేట్ అయింది? నడుచుకుంటూ కదమ్మా, అందుకనే లేట్ అయింది. సరేలే, ముందు ఫ్రెష్ అయ్యిరా, స్నాక్స్ పెడతా. లేదమ్మా, నేను దోశల బండి ఆంటీ దగ్గర దోశలు తిన్నాను. అలా ఎవరు పెడితే వాళ్ళ దగ్గర తినొద్దమ్మా. ఇంకోసారి అలా చేయకు, సరేనా? వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, హోంవర్క్ చేద్దు గాని. సరే అమ్మా, ఇంకెప్పుడు అలా చెయ్యను. అలా ఆ మరుసటి రోజు స్కూల్ పూర్తయి దోశల బండి దగ్గరికి వెళ్తుంది. హాయ్ చిట్టి తల్లి, స్కూల్ పూర్తయిందా? అవునాంటీ, పూర్తయింది. సరే రా అమ్మా, 2 దోశలు వేసిస్తాను, తిందు గాని. లేదా ఆంటీ, మా అమ్మ తెలియని వాళ్ళ దగ్గర తినొద్దని చెప్పింది. అవును, మీ అమ్మ చెప్పింది నిజమే. కానీ నేను నీ ఫ్రెండ్ని కదా, ఫ్రెండ్ దగ్గర తినొచ్చులే. సుజాత వేసే దోశలు చూసి అలేఖ్య తినకుండా ఉండలేకపోతుంది. అమ్మా అలేఖ్య, రేపు సండే కదా, నువ్వు మా ఇంటికి రా, నేను పార్టీ ఇస్తాను. అలాగా ఆంటీ. అమ్మా, నేను ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తాను. నా ఫ్రెండ్ నాకు పార్టీ ఇస్తుందంట. నాకు తెలిసి నీకు ఫ్రెండ్స్ ఎవరున్నారు? అది కూడా ఇంటికి పిలిచేంత క్లోజ్గా. నాకు రీసెంట్ గానే పరిచయం అయిందమ్మా. సరే, జాగ్రత్తగా వెళ్ళిరా. అలా శారద అలేఖ్యను ఇంటికి తీసుకెళ్తుంది. శారదా, ఎవరి పాప? చూస్తుంటే పెద్దింటి వాళ్ళలాగా ఉందే. తను నా ఫ్రెండ్. నాకు దోశ బండి దగ్గర పరిచయం అయింది. అవును అంకుల్, నాకు ఆంటీ దోశ బండి దగ్గరే పరిచయం అయింది. ఆంటీ దోశలు సూపర్ గా వేస్తుంది. సరే సరే శారదా, ఇప్పుడే చికెన్ తెచ్చాను, వెళ్ళి నీ స్పెషల్ బిర్యానీ చెయ్యు. పాప పొద్దున్నుంచి ఏమీ తినలేనట్టుంది. అలేఖ్య కోసం తను ఎంతో ప్రేమతో బిర్యానీ చేస్తుంది. కడుపు నిండా తినమ్మా, మొహమాట పడొద్దు. శారదా, తనకి ఆ లెగ్ పీస్ పెట్టు, తనకు బాగా నచ్చుతుంది. పెడుతున్నానండి. ఆంటీ, మీరు నిజంగా ఎంత మంచివారు ఆంటీ. మీరు నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు. మా అమ్మ కూడా ఎప్పుడూ ఇలా చూడలేదు. మీరే నా బెస్ట్ ఫ్రెండ్. ఇప్పుడు నా కూతురు ఉండుంటే నీలాగే ఉండేదేమో. ఎక్కడుందో ఏమో నా బంగారు తల్లి. తనని తలుచుకొని రోజంటూ లేదు. నేను కూడా నీ కూతురు లాంటి దాన్ని అంకుల్. మీరేమీ బాధపడకండి, నేను అప్పుడప్పుడు మీ ఇంటికి వస్తాను. అలా ప్రతిరోజు స్కూల్ అయిపోయిన వెంటనే శారద వాళ్ళ ఇంటికి వస్తుంది. కానీ కొన్ని రోజుల తర్వాత అలేఖ్యకు తీవ్రంగా జ్వరం వస్తుంది. అదేంటండి, అలేఖ్యకు ఎప్పుడు లేనంతగా ఇంత జ్వరం వచ్చింది ఏంటండి? నువ్వేమీ భయపడకు, ఇది చూస్తుంటే వైరల్ ఫీవర్ లాగా ఉంది. ఇది ఈ రోజులలో చాలా కామన్. నేను వెళ్ళి టాబ్లెట్స్ తీసుకొస్తాను, నువ్వేమీ భయపడకు. కొన్ని రోజుల తర్వాత అలేఖ్య ఉన్నట్టుండి రక్తం కక్కుకుంటుంది. ఏంటిది శ్రవంతి, మన బిడ్డకి ఏమవుతుంది? తన ముఖం మారిపోయింది, రక్తం కక్కుకుంటుంది. ఏంటండి, తన ముఖం అలా మారిపోయింది? నాకు చాలా భయంగా ఉందండి. తనను వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్దాం. డాక్టర్ గారు, మా కూతురికి ఏమైందండి? రక్తం కక్కుకుంటుంది ఏంటండి? చెప్పండి డాక్టర్ గారు, నా కూతురికి ఏమైంది? చూడండి శ్రీనివాస్ గారు, మీ పాపకు క్యాన్సర్. ఇది ఖచ్చితంగా హెరిడిటరీ కేస్, అంటే వంశపార్యపరంగా వచ్చేది. దీనికి ఖచ్చితంగా క్యాన్సర్ వచ్చి క్యూర్ అయిన వాళ్ళ రక్తం కావాలి. అలా మీ వంశంలో ఎవరికైనా క్యాన్సర్ ఉందా? ఉంటే
క్యాన్సర్ క్యూర్ అయిన వాళ్ళ రక్తం కావాలి. దాంతో తనకు త్వరగా నయమవుతుంది. అదేంటి మా ఇంట్లో ఎవరికి ఇలా లేదే? లేదు, మీరేదో అబద్ధం చెప్తున్నారు. ఇవ్వండి, మన అలెక్యను వేరే హాస్పిటల్కి తీసుకెళ్దాం. మీరు ఏ హాస్పిటల్కి తీసుకెళ్ళినా ఉపయోగం లేదమ్మా. ఇది క్యాన్సర్. ఇక మీ ఇష్టం. శ్రవంతి, నీ దగ్గర ఒక నిజాన్ని దాచాను. అలేఖ్య మన కూతురు కాదు, మన బిడ్డ పుట్టగానే చనిపోయింది. ఈ నిజం చెప్తే నువ్వేమైపోతావో అని ఇన్నాళ్ళు చెప్పలేదు. ఏంటండి మీరు మాట్లాడేది? నిజంగా అలెక్య నా కూతురు కాదా? ఇన్నాళ్ళు నాకెందుకు చెప్పలేదండి? ముందు తన తల్లి రక్తం కావాలి. మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి అడుగుదాం పదా. సరే అండి, వెళ్దాం పద. అలా వాళ్ళిద్దరూ సిద్ధయ్య ఇంటికి వెళ్తారు. ఏంటండి ఇలా వచ్చారు? ఏదైనా పనా? మీ పాపకు ఇప్పుడు హాస్పిటల్లో ఉంది. తనకు క్యాన్సర్ అంట. తనకు క్యాన్సర్ నయమైన వాళ్ళ రక్తమే కావాలంట. మీ భార్యకు ఇంతకు ముందు కూడా క్యాన్సర్ వచ్చిందిగా. ఏంటి, నా పాపకు కూడా నాలాగే క్యాన్సరా? నా బిడ్డని కాపాడండి సుజాత గారు. వెంటనే సుజాత సిద్ధయ్య కలిసి హాస్పిటల్ కి వెళ్తారు. అమ్మా అలేఖ్య, నువ్వే నా బిడ్డవా? నా బంగారు తల్లి, నీకోసం రక్తం ఏంటమ్మా, నా ప్రాణాలైనా ఇస్తాను. మీకు అలేఖ్య ముందే తెలుసా? చూడండమ్మా, దీనికోసం చాలా రక్తం ఇవ్వాల్సి ఉంటుంది. మీకు ఓకే అయితే చెప్పండి. తను ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా సుజాత అలెక్యకు రక్తం ఇస్తుంది. ఆపరేషన్ ఈజ్ సక్సెస్ఫుల్. మీరు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. థ్యాంక్ యూ సార్. సుజాతని చూసి వాళ్ళిద్దరూ ఎంతో బాధపడతారు. అమ్మా అలేఖ్య, తన గొంతు వినగానే ఒక్కసారిగా అలెక్య లేచి కూర్చుంటుంది. ఆంటీ మీరా? మీరు ఇక్కడికి వచ్చారేంటి? మీ ఆరోగ్యం బాగలేదు కదమ్మా, అందుకనే చూడ్డానికి వచ్చాను. అలేఖ్య, మీ నిజమైన అమ్మా నాన్నలు వీరే అమ్మా. నిన్ను చిన్న వయసులో వీళ్ళ దగ్గర నుంచి తెచ్చుకున్నానమ్మా. అవునా నాన్న? అవును తల్లి, ఇప్పుడు రక్తం ఇచ్చి బతికిచ్చింది కూడా మీ అమ్మే. అమ్మా, మీరేనా నిజమైన అమ్మా నాన్నలా? ఏది ఒకసారి అమ్మా అనమ్మా. అమ్మా, చాలమ్మా, ఈ జీవితానికి ఇది చాలు. అమ్మా, నాకు వాళ్ళు కావాలి, మీరు కూడా కావాలి. మనమెందుకు సుజాత ఆంటీ వాళ్ళని తెచ్చుకోకూడదు? వాళ్ళు కూడా మన ఇంట్లోనే ఉంటారు. సరే అమ్మా, నీ ఇష్టం. అలాగే కానియు. అమ్మా, మీరు ఇక నుంచి ఈ ఇంట్లోనే ఉండాలి. అలా ఉంటేనే నేను సంతోషంగా ఉంటాను. మనమందరం కలిసి ఉందాం. అలా అలెక్య కోరిక మేరకు వాళ్ళిద్దరూ వాళ్ళ ఇంట్లోనే ఉంటారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్